బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే ఈ మాటను దాదాపు అందరు వినే ఉంటారు. ప్రపంచ విపత్తులు లేదా ఏదైనా వింత సంఘటనలు జరిగినప్పుడు బ్రహ్మంగారు ఇలా జరుగుతుందని ఆనాడే చెప్పారు అని అంటారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను ముందుగానే ఊహించి రాసుకొచ్చారని, అవన్నీ నేడు జరుగుతున్నాయని ప్రజలు నమ్ముతారు. అయితే ఇంతలా మనం మాట్లాడుకుంటున్న ఈ బ్రహ్మంగారు అసలెవరు? ఆయన తను రాసిన కాలజ్ఞానంలో ఏ విషయాలను రాశారు, అందులో ఏవి నిజమయ్యాయి, ఏవి అబద్ధమయ్యాయి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నిజంగానే బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతున్నాయా? ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి, దాని వెనుకున్న కథనాల గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ముత్తు కొల్లూరి. ఇకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ వీడియోని స్టార్ట్ చేయడం కంటే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే 1000 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియో చేయడానికి మోటివేట్ చేస్తుంది. మొదటిగా బ్రహ్మంగారి జీవితం గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆయన చెప్పిన వాటిలో నిజాలెన్ని అబద్ధాలెన్నో మనం పరిశీలిద్దాం. బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. వీరి పుట్టుక వెనుక చిన్న కథనం దాగి ఉంది. బ్రహ్మంగారి తల్లిదండ్రులు పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబల ఈ పుణ్య దంపతులిద్దరూ సంతానం కోసం కాశీయాత్ర చేయగా, వీరు కాశీనగరంలో ఉన్నప్పుడు ఈ దంపతులకు శివుడు కలలోకి వచ్చి విష్ణువు తను మరో రూపంలో ఆమెకు కుమారుడిగా జన్మిస్తారని చెప్పారు. ఇక ఈ కళ తర్వాత ప్రకృతాంబ గర్భం దాల్చడం, అలా ఆమెకు నవమాసాలు నిండుతున్న సమయంలోనే వారి స్వగ్రామానికి బయలుదేరగా దారి మధ్యలో అనగా సరస్వతి నది సమీపంలో ఆమెకు మగబిడ్డగా బ్రహ్మంగారు జన్మించారు. ఈ దంపతులకు ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకంటే బ్రహ్మంగారు పుట్టిన మరుసటి రోజున తన తండ్రి పరిపూర్ణయ్య గారు మరణించారు. ఇక తల్లి ప్రకృతాంబ ఒక్కరే తన బిడ్డ బ్రహ్మంగారితో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకొని తన బిడ్డను పెంచి పెద్దవాడిని చేయమని ఆ మునులను కోరి అక్కడే ఆమె కూడా తనువు చాలించారు. అలా బ్రహ్మంగారు రోజుల వయసులో ఉన్నప్పుడే ఒంటరివారయ్యారు. అయితే బ్రహ్మంగారిని వదిలిపెట్టిన ఈ అత్రి మహాముని ఆశ్రమం అనేది కర్ణాటక రాష్ట్రంలోని స్కందగిరి పర్వతాల్లో ఉంది. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని కళావారహల్లిలో ఉంది. బ్రహ్మంగారు బిడ్డగా ఈ ఆశ్రమంలో ఉన్న సమయంలోనే వీరభోజయాచార్యులు, వీర పాపమాంబ అనే ఇద్దరు దంపతులు సంతానం కలగడం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఇందులో భాగంగానే ఈ అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. సంతానం కోసం పరితపిస్తున్న ఈ దంపతులను చూసి అత్రి మహాముని ఈ పసిబిడ్డను వారికి పెంచుకునే గాని ఇస్తారు. అలా చివరికి బ్రహ్మంగారు ఈ దంపతుల వద్ద పెరగడం జరిగింది. అలా బ్రహ్మంగారు ఈ వీరభోజయాచార్యుల దంపతుల వద్దే కర్ణాటకలో చిన్నతనమంతా పెరగడం జరిగింది. బ్రహ్మంగారు చిన్న వయసులో ఉన్నప్పుడే కాళీమాత గురించి సప్తశతి రాసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనను పెంచిన తండ్రి వీరభోజయాచార్యులు మరణించారు. తన తండ్రి మరణం తర్వాత బ్రహ్మంగారు దేశమంతా పర్యటించేందుకు బయలుదేరిపోతాడు. అందుకోసం తన తల్లి ఆశీర్వాదాన్ని కోరుతాడు. భర్త దూరమై ఇప్పుడు బిడ్డ కూడా దూరంగా వెళ్తున్నాడు అనే పుత్రుని మీద ప్రేమతో ఆమె అంగీకరించదు. అయితే బ్రహ్మంగారు ఆ సమయంలో తన తల్లికి జ్ఞానబోధన చేస్తాడు. తన తల్లికి చెప్పిన మరుక్షణమే బ్రహ్మంగారు ఆమె వద్ద నుండి సెలవు తీసుకుని దేశయాటనకు బయలుదేరుతాడు. అలా 10 ఏళ్ల వయసులోనే కర్ణాటక నుంచి బయలుదేరిన బ్రహ్మంగారు తన 17వ ఏటకి మన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి చేరుకుంటారు. అలా ఈ ఊరికి వచ్చాక అచ్చమ్మ ఇంట్లో వారి పశువులను కాసేందుకు గాను పశువుల కాపరిగా చేస్తారు. అలా ప్రతిరోజు అచ్చమ్మ గారిచ్చిన సంగటి ముద్దను తీసుకొని ఆవులను తీసుకొని రవ్వలకొండ ప్రాంతానికి వెళ్లి అక్కడ పశువులు మేతమేస్తుండగా ఆ సమయంలో తాటి ఆకులపై బ్రహ్మంగారు తన 17వ ఏట నుంచే కాలజ్ఞానాన్ని రాయడం ప్రారంభించారు. ఇలా అంత చిన్న వయసులోనే కాలజ్ఞానాన్ని రాయడం చూసిన తన తోటి పశువుల కాపరులు ఆశ్చర్యపడి ఈ విషయాన్ని అచ్చమ్మ గారికి చెప్పగా ఆమె వచ్చి ఇది చూసి ఆశ్చర్యపోతారు. చిన్నవాడివని, పశువుల కాపరివని నేను చులకనగా చూసినందుకు నన్ను క్షమించమని అచ్చమ్మ వేడుకుంటుంది. తనకు జ్ఞానోపదేశం చేయమని కోరుకుంటుంది. అందుకు బ్రహ్మంగారు అంగీకరిస్తారు. ఇలా బ్రహ్మంగారిని గుర్తించిన అచ్చమ్మ బ్రహ్మంగారు తపస్సు చేసుకోవడానికి వీలుగా తన గృహ ప్రాంగణంలోనే నేలమఠాన్ని నిర్మించింది. ఇక్కడే బ్రహ్మంగారు 14,000 కాలజ్ఞాన పత్రాలను తన జీవిత కాలంలో రాసిన వాటిని అక్కడే మట్టిలో పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటారు. ఇక ఆనాటి నుంచి ఆ గ్రామంలో ఏదైనా ప్రమాదాలు, ఆపదలు కలగబోయే ముందుగా సూచనగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలి పడిపోతాయని అక్కడి ప్రజల నమ్మకం. అలాగే ఆ చింత చెట్టు పంగల్ నుంచి ఎర్రటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది. ప్రమాదాలు నివారించేందుకు భక్తులు ఆ కుంకుమ లాంటి దాన్ని స్వీకరిస్తుంటారు. అలాగే ఆ చింత చెట్టుకు నిత్యం దీపారాధన చేస్తుంటారు. అయితే అసలు కాలజ్ఞానం ఏంటో
ఇప్పుడు తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరిగేది ముందుగానే ఊహించి చెప్పడం. ఇలా చేయడం మన యోగులకు ఋషులకు సాధ్యమైన విషయమేనని పురాణాలు చూస్తే తెలుస్తుంది. అయితే పురాణాల విషయం పక్కన పెడితే భవిష్యత్తు గురించి జరగబోయే విషయాలను చెప్పిన వ్యక్తుల్లో ప్రపంచానికి తెలిసిన వ్యక్తి నాస్ట్రోడామస్. ఆ తర్వాత తెలుగు వారికి ఎక్కువ తెలిసింది వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం రాశారు, అందులో ఏం జరిగాయి, కొన్నిటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, కాశీ పట్టణంలోని దేవాలయం 40 రోజులు పాడవుతుందని చెప్పారు. అది ఎలా నిజమైందో ఒక్కసారి చూద్దాం. 1910-12 మధ్య కాలంలో గంగా నదికి బాగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవ్వరూ రాలేదు. వరదలు తగ్గి మళ్లీ కాశీ వెళ్లడానికి 40 రోజులు సమయం పట్టిందట. బ్రహ్మంగారు చెప్పిన వాటిని ఇలా అనువాదించుకున్నారన్నమాట. నెంబర్ 2, ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని కాలజ్ఞానంలో చెప్పినట్లు ఉంది. దీనిని ఎలా అనువాదించుకున్నారంటే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ విషయాన్ని ముందుగా బ్రహ్మంగారు చెప్పారు అని అంటారు. నెంబర్ 3, తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి, రంగులను చూసి ప్రజలు మోసపోతారని రాశారు. దీనికి అర్థం ప్రస్తుత సినీ నటులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారు అంతకంటే ముందు సినీ నటి. అలాగే మన మాజీ సీఎం ఎన్టీ రామారావు గారు కూడా సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగే చిరంజీవి గారు, విజయశాంతి గారు, కమల్ హాసన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలా మంది తెర మీద నటులు ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నెంబర్ 4, రాజరికాలు రాజుల పాలన నశిస్తాయని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు భారతదేశంలో రాజరిక వ్యవస్థే లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా లేదు. ఉన్నదల్లా ప్రభుత్వం మాత్రమే. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాటల్లో రాజరికాలు రాజుల పాలన లేదు అని అర్థం ఇదేనని భావిస్తారు. నెంబర్ 5, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని రాశారు. బ్రహ్మంగారు ఈ విషయం కాలజ్ఞానంలో రాసే సమయంలో అసలు విమానాలే లేవు. పుష్పక విమానాలు అంటూ పురాణాల్లో మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతో మంది చనిపోతున్నారు. సో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని ఇలా ట్రాన్స్లేట్ చేసుకున్నారన్నమాట. నెంబర్ 6, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని రాశారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఇక మన భారతదేశ జనాభే 140 కోట్లు దాటడం విపరీతమైన జనాభాతో నెంబర్ 1 గా నిలబడింది. ఇందుకు నిదర్శనం భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెంబర్ 7, బ్రాహ్మణుల అగ్రహారం నశించిపోతాయని చెప్పారు. 100 సంవత్సరాల ముందు వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో అగ్రహారాలతో ఉండేవి. కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా అగ్రహారాలు అనేవి కనిపించడం లేదు. నెంబర్ 8, హైదరాబాద్లో ముస్లింలు హిందువులు ఒకరినొకరు కిరాతకంగా చంపుకునేవారని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెబుతారు. అయితే 20 సంవత్సరాల ముందు వరకు కూడా హైదరాబాద్లో మత కల్లోలాలు జరిగేదని, అది కూడా కేవలం హిందూ ముస్లింల మధ్య మాత్రమే ఎక్కువగా జరిగేదని చెప్పారు. నెంబర్ 9, వేశ్యుల వలన ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారని, వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారని చెప్పారు. ఇందుకు ఉదాహరణే ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ఎయిడ్స్ వ్యాధి. ఈ వ్యాధికి మందంటూ లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. ఇక అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు. నెంబర్ 10, చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం కనుగొనలేకపోతారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు అని అంటారు. దీన్ని అనువాదించుకుంటూ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని, అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగితే రాడు వేస్తున్నారు, గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్నారు. కానీ వారి చావును మాత్రం ఆపలేకపోతున్నారు. ఏమో దీనికి కూడా ఫ్యూచర్లో ఒక సొల్యూషన్ తీసుకొస్తారనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియో చేయడానికి మోటివేట్ చేస్తుంది. నెంబర్ 11, రావణ కాష్టంలో కల్లోలం చెలరేగి దేశాన్ని అతలకుతలం చేస్తుందని కాలజ్ఞానంలో ఉందని అంటారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళీలు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరికి ఆ గొడవే భారత అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. బ్రహ్మంగారు చెప్పిన రావణ కాష్టాన్ని ఇలా అనువాదించుకున్నారన్నమాట. నెంబర్ 12, గట్టి వాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు రాసినట్టు చెబుతారు. ఇప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానుల్లో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి గారు సమర్థవంతమైన పాలనను అందించారు. ఈ విషయాన్ని ఇలా అనువాదించుకున్నారన్నమాట. నెంబర్ 13,
కపట యోధులు విపరీతంగా పెరిగిపోతారని, వీరి వల్ల ప్రజలందరూ మోసపోతారని చెప్పారు. ప్రస్తుతం దొంగ బాబాలు పుట్టగొడుగుల్లా ఎందరో పుట్టుకొస్తున్నారు. దీనికి ఉదాహరణే నిత్యానంద. వీరికి ఏ మహిమలు లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. పైగా ఈ దొంగ స్వాములు విలాసాలకు బానిసలుగా ఉన్నారు. నిత్యానంద ఒక్కడే కాదు, ఇలాంటి దొంగ బాబాలు ఎందరో ఉన్నారు. నెంబర్ 14. ఒక అంతుచిక్కని రోగం ప్రపంచ దేశాల్ని వణికిస్తుందని, ఎంతో మంది చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినట్లు చెబుతారు. దీనిని కరోనాకు కన్వర్ట్ చేసుకున్నారన్నమాట. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారు. కరోనా గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇలా ఎన్నో విషయాలు బ్రహ్మంగారు చెప్పారు. అయితే బ్రహ్మంగారు చెప్పినవి కూడా ఇప్పటి వరకు కొన్ని జరగలేదు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో ఇప్పటివరకు జరగనివి భవిష్యత్తులో జరుగుతాయనే వాటి గురించి చూస్తే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం పగిలితే, అలాంటి విపత్తులు జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని అంటారు. దీనిపైన భిన్న వాదనలున్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని, ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుందని, దీన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల గుడ్డివారైపోతారని చెబుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం. బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ముత్తుకొల్లూరి సైనింగ్ ఆఫ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.